అక్కడ ప్రతి నీతిమంతునికి, ప్రతి యథార్థవంతునికి, ప్రతి పరిశుద్ధునికి, దైవ చిత్తానుసరంగా నడుచుకుంటున్న ప్రతి వ్యక్తికి అక్కడ ఆ అద్భుతమైన ఒక గృహము కట్టబడతా ఉంది. హల్లెలూయా. యుగ యుగములు నువ్వు దేవుడు నిన్ను ఏలబోతున్నాడు. అక్కడ సూర్యుడు ఉండడు, అక్కడ చంద్రుడు ఉండడు, అక్కడ రాతి నేల ఉండదు, దుమ్ముండదు, నీకు డస్ట్ అలర్జీ అనే పరిస్థితులు అక్కడ ఉండవు, నీకు కన్నీరు ఉండదు, నీకు ఆకలి ఉండదు, నీకు అక్కడ దుర్ సమాచారం వినబోవు నువ్వు. హల్లెలూయా. దుర్ సమాచారాన్ని వినబోవు. ఇక్కడే ఈ పొట్టులోనే మన ఆత్మ ఉన్నంత వరకే. ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఎట్లా పోతామో, ఎలా జరుగుతుందో అని దీంట్లో మన ఆత్మ ఉన్నంత వరకే ఇది. హల్లెలూయా. దీన్ని దేవునికి అనుకూలంగా మనం మార్చుతూ ఉండాలి, అనుకూలంగా మార్చుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును.